అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా కళ్యాణ్ గారు కుంభమేళకి వెళ్ళి పుణ్యస్నానాలు చేస్తుంటే అక్కడ కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఒకసారి ఆ కామెంట్లు మీరు చదవండి. హాట్ అంట. అసలు దీనికంటే సంతలో ఉన్న పంది బాగుంటుందంట. ఆ పొట్టేసుకొని ఎవరిని భయపడదామని చెప్పి కొంతమంది, ఏందిరా అంత లాభయ్యో, గేమ్స్ ఆడతలేవంట, కష్టం కాదు అసాధ్యం ఇలా వెళ్ళడానికి. ఏంది మాటలు ఇవన్నీ మాటలు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి బాడీ చూద్దాం. 6 ప్యాక్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది మనోడిది. అయ్యో వచ్చేసిండి అయ్యా జగన్మోహన్ రెడ్డి. చూసిరా చెస్ట్ ఇట్లున్నాయి జగన్మోహన్ రెడ్డి చెస్ట్. ఇది రీసెంట్గా జరిగిన పుష్కరాల్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్. ఇది చూడండి, మీకు కనిపిస్తుందా 6 ప్యాక్? ఇటు చూడు, బైసప్ ఓడి అమ్మాయి గింతలాగా ఉంది కానీ ఏడేదో. అరే కోడికత్తి ఈయనేనా? అబ్బా ఈయనే అనుకుంటా. అయితే కాదు, నాకు ఒకటి అర్థమవుతలే. ఈయన పుష్కరాల్లో స్నానానికి వెళ్ళిండు. ఎవరైనా వెళ్ళేటప్పుడు ముక్కు మూసుకుంటారు. మనోడు చెవులు కూడా ఎందుకు మూసుకున్నాడు? నీళ్ళు చెవులో కూడా పోకుండానా? ఏందయ్యా స్వామి నువ్వు ఇట్లా మాట్లాడతారు? ఇప్పుడు కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ చేసినప్పుడు ఓకే, మేము యాక్సెప్ట్ చేసినాం. మన జగనన్న గురించి కూడా చేయాల్సిందే. ఎందుకంటే మన జగనన్న ఏం ముసలోడు కాల, ఇక్కడ బయటకు వస్తుంది పొట్ట బయటికి. దీని గురించి మాట్లాడాల్సిందే కదా. ఒక డిప్యూటీ సీఎం ఉన్న వ్యక్తినే మీరు బాడీ షేమింగ్ చేసినప్పుడు మరి మన జగనన్న గురించి కూడా చేయాల్సిందే కదా ఖచ్చితంగా. ఇప్పుడు కళ్యాణ్ గారు చేసిన మంచి పనుల గురించి మాట్లాడదాం. ఇప్పుడు కళ్యాణ్ గారు వాళ్ళ సతీమణితోని కుంభమేళకి వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు చేసిండు. అదే మన జగనన్న ఒకసారి వెళ్ళొచ్చు కదా. మన వదినమ్మతోని ఒకసారి పుణ్యస్నానాలకు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు కళ్యాణ్ గారు చేసిన మంచి పనుల గురించి మాట్లాడదాం. మీరందరూ బాడీ షేమింగ్ చేసిన వ్యక్తి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని ఆ వ్యక్తులకు ఏమైనా అయిపోతే 5 లక్షలు చెక్ ఇచ్చిండు. మరి మీ జగనన్న ఏమి ఇచ్చిండు? అసలు మీ వైసీపీ పార్టీలో సభ్యత్వం ఉందా? జనసేన పార్టీలో సభ్యత్వం ఉంది. ఇప్పుడు జనసేన పార్టీలో ఎవరైనా ఉన్న వ్యక్తుల్ని ఏమైనా అయితే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తాడు. మరి మీ వైసీపీ గురించి కుక్క లెక్క అరుస్తారు కదా మీరు. మీకు రేపటి రోజున ఏమైనా అయితే ఏమైనా పట్టించుకుంటారా? ఎవ్వరు పట్టించుకోనేకి లేదు. ఇట్లా చెప్పుకుంటా పోతే కళ్యాణ్ గారు చేసిన పనులు చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఘోరంగా ఉన్నాయి. అదే మన జగనన్న మంచి పనులు చేసిండు చెప్పాలా? వినాలనుందా? ఒకసారి వినండి. ఇది తెలుసు కదా యాడా? చెప్పరా యాడా? మన రిషికొండలో జగనన్న కట్టించిన ప్యాలెస్. ఈ ప్యాలెస్లో మన జగనన్న ఈడేం చేస్తాడో తెలుసా? మసాజ్ చేయించుకుంటాడు. ఏం మంచి పని ఏం మంచి పనులు ఉండవు మన జగనన్న చేసి, కానీ ఆయన సొంతానికి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాడీ మసాజ్ చేయించుకోనికి. ఇదంతా జగనన్న అంత స్లిమ్గా ఉండడానికి ఏమనుకున్నావు? మన జగనన్నని మసాజ్ చేయడానికి వచ్చేది ఎవరు అనుకుంటారు? బయట కంట్రీకి వెళ్ళి మన అన్నని మసాజ్ చేస్తారు అదే బల్ల మీద. ఈ బల్ల రేటు నిజంగా వింటే మీరు అందరి గుండెలు పగిలిపోతాయి. ఇది మళ్ళీ సొంత జగనన్న పైసలతో కట్టించింది కదా. ఇది నీ పైసలు నా పైసలు మనందరి పైసలతో కట్టించింది ఇది అంత ప్యాలెస్. ఇది మసాజ్ చేయించుకోనికి. అందుకోసం జగనన్న 6 ప్యాక్ ఉంటుంది. ఇది ఏదేమంటారు దీన్ని? బైసెప్. అంత గట్టిగా ఉంటుంది. ఇక్కడ కోడి కత్త కూడా ఉంటుంది. అది వేరే విషయంలే. ఇప్పుడు కళ్యాణ్ గారు వాళ్ళ సతీమణితో వెళ్ళిండు, ఓకే పాయింటే. మళ్ళీ జగనన్న ఎప్పుడు వెళ్తాడో మరి? 26 అయిపోనికి వచ్చేసింది, కుంభమేళ అయిపోతుంది. మరి జగనన్న యాడికి పోతాడు? కానీ జగనన్న ఒక ప్లేస్ పోయేది ఉంది, అది మీ అందరికీ తెలుసు. కిందికి వచ్చి కామెంట్ చేయండి. మీరందరూ కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ గురించి మాట్లాడారు, అది ఒక పాయింట్. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఆయనకు వయసు అయిపోయింది. ఓకే, మీరందరూ కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ చేసారు, ఓకే డన్. ఇప్పుడు ఆయన మా ఫ్యూచర్ హీరో, మేము ఆయనకు అభిమానిస్తాము. ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ తరానికి వస్తున్నాడు కదా మొగుడు. మరి ఈయన గురించి ఏమంటారు? ఇప్పుడు ఈయన గురించి మాట్లాడడానికి ఏమైనా ఉందా మీకు? ఒక్క మాట లేదు. ఎందుకంటే చూడు, కట్అవుట్ ఆయనకంట హైట్ ఉన్నాడు, నాకంట హైట్ ఉంటాడు. ఎవడైనా చూడాలన్నా ఇట్లా చూసి మాట్లాడాలా? అదే అకిరా ఇట్లా చూసి మాట్లాడాలా? ఎవడైనా వాడికి కాళ్ళ కిందికే. ఎవరైనా ఇప్పుడు ఇట్లా చూసే మాట్లాడాలి అకిరా గురించి. ఎవరు ఇప్పుడు ఈయన గురించి కామెంట్ చేయండి. ఇది చూడండి, 6 ప్యాక్. ఇంకా కిందికా వదిలే. ఇప్పుడు మన జగనన్న ఫ్యామిలీ గురించి చూద్దాం. కళ్యాణ్ గారికి అంటే అకిరా ఉన్నాడు, మరి మన జగనన్నకి 2 కూతుర్లే. మరి ఎవరు? ఓకే, మీరందరూ కళ్యాణ్ గారి బాడీ షేమింగ్ చేసారు, కానీ ఆయన కొడుకున్నాడు. మరి మన జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి బాడీ గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఈయన బాడీ గురించి మాట్లాడతాం కదా మేము ఎట్లాగనో. ఓకే తీసేద్దాం. ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు ఇట్లా మంచిగా పూజ చేస్తారు, ఇది కట్టు బొట్టుతోని. అని మన జగనన్న ఒకసారి చూడండి మీరు.
మన జగనన్న చూడండి ఎట్లా కూర్చున్నాడు. రీసెంట్గానే మన జగనన్న సీఎంగా ఉన్నప్పుడు పూజారి కింద కూర్చున్నాడు, ఇంకో పూజారి కింద కూర్చున్నాడు. కానీ మన జగనన్న చైర్ మీద కూర్చున్నాడు. మన జగనన్నకి కాళ్ళు నడుము ఏది పనికిరాదు కాబట్టే చైర్ మీద కూర్చున్నాడు. అరే నువ్వు ఎవర్రా పై నువ్వు ఎవరు? నువ్వు దేవుడు కంటే పెద్దోడిగాను. నీచులం కాబట్టే మనం కింద కూర్చోవాలా. నీచులం, వాళ్ళు దేవతలు పైన ఉంటారు. నువ్వు దేవతవా లేకుంటే దేవుడుగాను పైన కూర్చున్నావు. ఇంకా ఏడ కూర్చోనికి లేదా? ఇంకా ఏడ కూర్చుంటారు. బాత్రూంలో కూడా పైన కూర్చుంటాడంట మా జగన్మోహన్ రెడ్డి. నిజంగా బాత్రూంలో కూడా పైన కూర్చుంటాడు. ఇగో ఇది ఎప్పుడు తెలుసా మీ అందరికీ? సంక్రాంతికి తిరుపతి సెట్టునే తీసుకొచ్చిండు మా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మా వదినమ్మ గారు బయటికి ఊరు, వేరే దేవుళ్ళ గుళ్ళకి ఆడికి పోదు. అందుకోసం మా హీరో, మా దేవుడు, మా అన్న ఈయన వదినమ్మ కోసం గుడినే ఇంటికి తీసుకొచ్చేసిన. చూడు ఎట్లా కూర్చున్నారు. అసలు అన్న నాకు ఒక డౌట్, నాకు భలే డౌట్ అనిపిస్తుంది. అసలు గుడికి ఎవడైనా వెళ్ళినప్పుడు నేను కానీ నువ్వు కానీ ఎంత పెద్దోళ్ళైనా సరే టవలు గిట్ల వేసుకుంటారు. మా జగన్ అన్న గిట్ల వేసుకుంటాడు, ఇట్లా వేసుకుంటాడు. అరే ఏమైనా మాట్లాడితే గిట్లాంటి మాటలు మాట్లాడినావు అని చెప్పంటారు. ఇగో ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళంతా కామెంట్ చేసిన వాళ్ళందరి మీద కేసులు అయినాయి. ఒక్క ఏపీ డిప్యూటీ సీఎం మీదనే ఇట్లాంటి కామెంట్లు పెట్టినప్పుడు రేపటి రోజున నా మీద అమ్మాయిల మీద పెట్టారని చెప్పి ఏంటి నమ్మకం? గట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఏ ప్రభుత్వమైనా సరే. రేపటి రోజున నీ మీద చేయాలని చెప్పి ఏంటి గ్యారంటీ? అరే సోషల్ మీడియా అంటే ఏదో విధంగా పోవాలి భయ. నీ అమ్మ పొద్దుగా లేస్తే సోషల్ మీడియాని అక్కని అమ్మని ఇట్లా తిట్టుకుంటా పోవడమేనా? ఎన్ని రోజులని? పాపం లోకేష్ గారి మీద కూడా చాలామంది బాడీ షేమింగ్ చేసారు. లోకేష్ గారు అని చెప్పి సైలెంట్గా కూర్చొని ఉన్నాడు. లేకుండా వేరే వాళ్ళు అయితే ఒక్కొక్కరిని రోడ్డు మీద ఈడ్చిపెట్టి గట్టి కొడుతున్నాయి. లోకేష్ గారు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. బాడీ షేమింగ్ చేసుడు ఏంది అసలు? మీరందరూ బాడీ షేమింగ్ చేస్తున్నారు, కానీ ఆయన చేసిన మంచి పనుల గురించి ఎవడు మాట్లాడు. ఎవడు మాట్లాడు. ఎందుకంటే మనకు చేయడం చేత కాదు. చేసే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే వాడు చేయడం బంద్ చేసేస్తాడు, అంతే. దానికి మించి ఏముండదు మీకు. ఇంకోసారి ఎవరైనా బాడీ షేమింగ్ చేయాలన్నా ఒక్కొక్కడికి ఉచ్చబడేలా వార్నింగ్ ఇవ్వాలి, శిక్ష పడాలి. నేనైతే శిక్ష పడాలి గిట్లని చెప్పి గట్టిగా కోరుకుంటున్నా. ఈ వీడియో గిట్ల మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.